క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. గోవిందు, నీ కష్టం అరుంధతి సినిమాలో సోను సూద్ కూడా రాకూడదు. తుంబా తుంబా తుంబా. థ్యాంక్స్ ఏజ్ విషయం చెప్పినందుకు. ఏమిరా ఉచ్చా ఏమి చెప్తున్నా వాడికి? గోవింద వాళ్ళ లక్కీ ఫలా భయ లక్కీ ఏంట్రా? అమ్మాయి లక్కీ. ఎందుకనా? ఎందుకనండి 2002 పాస్ అవుట్ బ్యాచ్, 10 years బెస్ట్ ఎంప్లాయ్, పైగా ఓన్ అపార్ట్మెంట్, సింగిల్ సన్. అమ్మాయిలకి అంటారా 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అని ఎలివేషన్ ఇచ్చా. ఎలివేషన్ కాదురా, రివిలేషన్. నా పోయి నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీతో చెప్పుకున్నాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి బ్యాక్. షూ అయితే బెటర్ భయ్యా. అయ్యో వీడు కూడా పంచులేస్తున్నాడు రా నాయన. ఏలేప నాకు కొంచెం మందుంటే పిచ్చిక్ అవుతుందా? వాటర్ లేకపోయినా పర్వాలేదు, స్విమ్మింగ్ పూల్ వాటర్ వేసుకొని తాగి గోవిందు, పడిపోతాను. ఇప్పుడు ఏ టైం తప్ప ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ లాంగ్ హర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తవి. ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ ఒక్క రోజు హర్ట్ చేసి వెళ్ళిపోయినది. హ్యాపీయేగా? ఏంటి బ్రో నీ టార్చర్ ఫిలాసఫీ? అర్థ ఇల్లే హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రాయ్ మురళి, అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు? బావా నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అదేంటంటే అది నాంచకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా. ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేశారా. ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా? అంటే అమ్మమ్మ అమ్మరహే అయ్యేలా ఉందంట. తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట. అందుకే ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుదాం అనుకున్నాం కదరా. మళ్ళీ ఇదేంటి కొత్తగా? అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటే ఏంటి? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఎన్నాళ్ళు ఇలా సోలోగా. ఏంటి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలు కబులు చెప్తారు నాకు. ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఏదో కబులు చెప్తారు నాకు. భావన మాట ఒకసారి. మిత్రద్రోహి. హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా స్మార్ట్ షెఫ్, అటు ఇటు తెగ తిరుగుతున్నావు. నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, వెలగేసేసావా? గుంజి కొడతాను ఎదవా. తేంగలు పట్టినా ఏంటి? ఒక్కొక్కరికి ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రే నువ్వెక్కడికా? బ్యాగ్ చదివి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాష్కి బావా. జోక్ చేశారా? తమాషకి ఏంటి? ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? లేదు లేదుగా. రే మన శ్లోకాలు చదివి ఎన్ని రోజులు ఏంద్రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావా. చాలా రోజులేం కదా. ఈ రాత్రి అంతా పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా? గుడ్ నైట్ బావా. నువ్వేంట్రా, నీకు కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు. వెరీ గుడ్ నాన్న. వెళ్ళి బీరో ఓపెన్ చెప్పు. ఏరా నాన్న చైతు, పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టావా? ఇంకోసారి వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయాడు. ఛా, మాకు తెలదరా. రే కొంప తీసి నీకు కూడా అలాగే ఏమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. చెయ్యి ఆ ఇద్దరు వాళ్ళు అనుకుంటా బా. నన్ను నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బావ. నేను చెప్పాను కదా బావ, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని. ఏడనట్లే.
రే సందీప్, రే సందీప్, సందీప్. సారీరా బావా, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు, ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేయాల్సిందిరా. వాళ్ళు అట్లీస్ట్ చెప్పలేరు, నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ద్రోహి. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హర్ట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను. నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు. ఛాలెంజ్. మాయా, ఏంట్రా ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా. పోయారా? పోతారు పోతారు. రే, నల్ల మురళీగాడి మీద నాకు ముందు నుంచి డౌట్ రోయ్. ఆడే ఫస్ట్ వెళ్ళిపోయాడు మాయా. ఏంటి తీసుకెళ్తాను లేవే, యువతలు విరాట్ తో మాట్లాడుతున్నాను. రే, నువ్వేం కంగారు పడకు. ఎవడి కర్మ కాడే సంకనాకి పోతాడు. కరెక్ట్ గా చెప్పా మాయా, ఎవడ కర్మకు ఆడైపోతాడు. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా. మనకేంటి మాయా, పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలాగే ఉండు. సరే మాయా, బాయ్. రే విరాట్, సోలో బతికే సో బెటర్. Come on. My girlfriend. రే హ్యాపీ, హ్యాపీ. దుర్మార్గుడా, నీకు కూడా తోడు కావాలా? Hey, come on. రే పరా. చూడండి, నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోಬೇಕು. నేను ఫిక్స్ ಆಗಿದ್ದೀನಿ, నువ్వు ఫిక్స్ ಆಗಿಬಿಡಿ. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో, ఈ మధ్య సరిగా కనిపించట్లేదు. నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది. వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ. మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది, కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది. తుంబా హ్యాపీయేగా? Story, the SARS coming from Kashmir. చిన్నప్పుడు చిన్న నైజం అది. హే ఓ సొంత ఇల్లు, రేయ్, ఓ సొంత మన కారు. ముహూర్తం ఇంటర్వ్యూ రా. ఏంటి అసలు ఏంటి ఆలోచన? ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది. అది లేదు. నా ఇంట్లో బీరువా లేదు, ఏమీ లేదు. లెక్క సూపర్ అన్న నువ్వు. ఫ్రీగా ఉండవు, హ్యాపీగా ఉండవు, అంతే. అంతే. కానీ ఒకటి ఏమనిపిస్తుంది అంటే, మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా, ఏంటి మాట్లాడుతావు మూర్తన్నా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసు జరగాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. అలా ఇల్లు కట్టుకో. ప్రకృతి ధర్మమా? రేయ్, నువ్వు మాట్లాడుకో. ఎంతో పెళ్లి చేసుకుని ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా. మూర్తన్నా, ఊరు కట్టుకుని ఎంత బాగుండేది ఇప్పుడు feel ఏంటి అవుతున్నా. మీరేనా ఇది? ఈ దశలో మా ఇంటికాడ నేను ఉంటున్న ఇంటికాడ నుంచి చాలా చూస్తుంటే 2 పక్షులు ఎగురుకుంటూ వెళ్తున్నాయి. ఎక్కడో ఒక చోట పక్షులా? గూడు కట్టుకున్నాయి. 2 జంతువులు, లేదా బందులు, లేదా మృగాలు, పాములు, చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి. గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి, పున్న తరానికి ఓ ప్రియమైన మిత్రులారా, ఓ యువత యువకులారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురువారు. ఆల్ ది బెస్టా? కొంపతీసి పెళ్లి చేసుకుని మూర్తాన్ని ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా మూర్తాన్ని అలా మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయి ఉంటుందిలే. 2 పందులు, 2 మృగాలు, 2 పక్షులు, అన్నీ